వెల్కమ్ టు టీవీ3 న్యూస్. హైదరాబాద్ ను భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం కీలక ప్రణాళికలు రూపొందించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ తర్వాత 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ ప్రాజెక్టులు నగర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని వివరించారు. హైదరాబాద్ నుంచి పలు నగరాలకు బుల్లెట్ ట్రైన్ ప్రణాళికలు సిద్దమవుతున్నాయని వెల్లడించారు. శంషాబాద్ వద్ద బుల్లెట్ ట్రైన్ హబ్ తో పాటు మెట్రో, బస్ టర్మినల్ ఏర్పాట్లు జరగనున్నాయన్నారు. కాలుష్య రహిత ఫ్యూచర్ సిటీని నిర్మించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఆలోచన చేసినప్పుడు ఇది అయ్యేదా అన్నారు. ఈ రోజు మనం రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్లతోని రీజనల్ రింగ్ రోడ్ నిర్మించుకుంటున్నాం. ఈ రోజు రేడియల్ రోడ్ మీ కళ్ళ ముందల్లే పనులు జరుగుతున్నాయి. కొంగర కళాన్ నుంచి ఆమంగల్, అక్కడి నుంచి నల్లమల వరకు, నల్లమల నుంచి సోమశిల నుంచి నంద్యాల నుంచి బెంగళూరు వరకు ఈ రోజు మనము కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మనం నిర్మించుకుంటున్నాం. ఈ రోజు ఆ రోడ్డు రావడంతో బెంగళూరు 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇదే కాదు, ఈ రోజు భారత ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో 7 స్పీడ్ ట్రైన్లను ఇస్తే, వేరే భాషలో బుల్లెట్ ట్రైన్ అంటారు కదా, వాటిని ఇస్తే 3 ట్రైన్లు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఈరోజు బెంగళూరు టు హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ తొందరలో మనం చూడబోతున్నాం. ఇది కళ నిజం కాబోతుంది. ఈరోజు శంషాబాద్ నుంచి పూణే వయా ముంబై ఈరోజు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. ఇవాళ శంషాబాద్ నుంచి మనకు అమరావతి నుంచి చెన్నై ఈరోజు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. చెన్నై పోవాలన్నా వయా అమరావతి విత్-ఇన్ అవర్స్లో మనం ట్రైన్లో పోవచ్చు. ఈరోజు శంషాబాద్ నుంచి బెంగళూరు పోవాలన్నా ఈరోజు బుల్లెట్ ట్రైన్ ఉంది. ఈరోజు శంషాబాద్ నుంచి పూణే వయా ముంబై పోవాలన్నా తొందరలోనే రాబోతుంది. అందుకే శంషాబాద్లో ఈరోజు మనం బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ల్యాండ్ కేటాయించబోతున్నాం. నగరం నుంచి మెట్రో రైలు అక్కడికి తీసుకురాబోతున్నాం. అక్కడనే ఒక పెద్ద బస్ టెర్మినల్, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు అక్కడికి వచ్చేస్తే కావలసిన వాళ్ళు వెళ్ళాల్చుకున్న బుల్లెట్ ట్రైన్ హబ్లో వాళ్ళు అక్కడనే డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. నగరంలో నుంచి ఎవరు వచ్చినా మెట్రోలో అక్కడికి వచ్చే విధంగా ఈరోజు ఎయిర్పోర్ట్ పక్కల్లోనే తొందరలోనే పెద్ద ఎత్తున బుల్లెట్ ట్రైన్ల కోసము, మెట్రో రైలు కోసము, అదే విధంగా ఒక పెద్ద బస్ టెర్మినల్ని ఈరోజు ఈ ప్రాంతంలో మనం తెచ్చుకోబోతున్నాం. ఇవన్నీ కూడా మన భవిష్యత్ ప్రణాళికలు. ఈ భవిష్యత్ ప్రణాళికలు ముందుకు వెళ్ళాలి అని అంటే స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి. లీగల్ లిటిగేషన్స్ లేకుండా చూడాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరోలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తాను మారిన మనిషిని చెప్పుకునే రేవంత్ నిజస్వరూపం బయటపడిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా విమర్శలపై ఆనందపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలన దిశ తప్పిందని పేర్కొన్నారు. ప్రజలు ఈ మార్పును గమనిస్తున్నారని తెలిపారు. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు అంటున్నాడు, కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. నేను మారిన మనిషిని. మారిపోయిందంట. కరెక్టే, మారిపోయినావు. ఎలక్షన్లకు ముందేమో దానవీర శూరకర్ణ, ఎలక్షన్ల ముందు దానవీర శూరకర్ణ, ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. ఇప్పుడు కుంభకర్ణ, లేస్తలేడు. మారిపోయిండు మనిషి, ఎగ్దం మారిపోయిండు. ఎలక్షన్లకు ముందేమో పాలమూరు బిడ్డ, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. ఎందుకు మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభం ఈ రాష్ట్రానికి? నీ నాగర్ కర్నూల్లో, నీ పాలమూరులో ఇలా రైతులు రోడ్డుకి ధర్నా చేస్తుంటే సిగ్గనిపిస్తలేదా? బాధ అనిపిస్తలేదా? గురుకుల పాఠశాలలు మేము బ్రహ్మాండంగా నడిపితే ఆనాడు ఇవాళ 140 మంది పిల్లలు చచ్చిపోయినారు ఆ గురుకులాల్లో ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక. సిగ్గనిపిస్తలేదా? కరెంట్ ఇయ్యలేకపోతున్నావు, సిగ్గనిపిస్తలేదా? రైతు బంధు పడతలేదు, సిగ్గనిపిస్తలేదా? రైతుల ధాన్యం ఇవాళ రోడ్ల మీద తడిచి రైతులు ఏడుస్తుంటే బాధ అనిపిస్తలేదా? ఇంకా ఆయన అంటున్నాడు, మేము తిడుతుంటేనంట, ఇట్లా విమర్శ చేస్తుంటే ప్రజల పక్షాన ఆయనకు మా తిట్లు వింటుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందంట. ఏమనాలి ఆయనను? మేము ఇంకా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే మీతో నా ప్రార్థన, మా కల్వకుర్తి సోదరులతోన, మనము మళ్ళీ లాస్ట్ కేసీఆర్ వస్తాడులే, ఇట్లా చేయి ఊపుతాడు, మేము కూడా ఇట్లా ఊపుదాము. కేటీఆర్ మధ్యలో ఒకసారి వస్తాడు, ఆయన కూడా ఇట్లా అంటాడు, మేము కూడా ఇట్లా అందాము, కానీ మేము మాత్రం ఏం చెయ్యము అంటే కుదరదు. శ్రీధర్ చెప్పింది అక్షర సత్యం. దయచేసి మా మిత్రులను కోరుతా ఉన్నాం, దయచేసి మీ స్థానిక సమస్యలు, మీ గ్రామాల్లో ఉండే సమస్యలు, మీ మండలాల్లో ఉండే సమస్యలు, అవి రైతులే కావచ్చు, కులవృత్తులే కావచ్చు, లేదా ఇతరులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఇంకోరి కావచ్చు, ఎత్తుకోండి. వాళ్ళ తరపున రోడ్డు ఎక్కండి, కదం దొక్కండి. ఇచ్చినాం, ప్రభుత్వానికి ఇచ్చే కాడికి టైం ఇచ్చినాం, మనం కూడా ఓపిక పట్టినాం. 2.5 ఏళ్ళు సరిపోయింది, 50% ఓవర్.
ఇంకొక ఇందాక ఎవరో సోదరుడు మాట్లాడుతూ ఇంకో 2 ఏళ్ళు గడ్డు కాలం అన్నాడు వెంకటేష్ అనుకుంటా. 2 ఏళ్ళు ఏం లేదు. ఇంకొక సంవత్సరం తర్వాత కూర్చున్న కుక్క కూడా లేవదు రేవంత్ రెడ్డి గారికి. కూర్చున్న కుక్క కూడా నిలబడదు అంటున్నా. అధికారులు వినరు మాట, ఎందుకంటే ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే కాబట్టి ఇంకొక సంవత్సరం తట్టుకోవాలా ఈ దుర్మార్గ అరాచక పాలన. హయత్ నగర్ కుంట్లూరులో హైడ్రా అధికారులు కూల్చివేతకు వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజయ్ గుల్మహార్ గేటెడ్ కమ్యూనిటీలో అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టేందుకు అధికారులు బుల్డోజర్లతో చేరుకున్నారు. అయితే కాలనీ వాసులు దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ అడ్డుకున్నారు. ఎలాగైనా కూల్చివేతలు చేస్తామని అధికారులు స్పష్టం చేయడంతో వాగ్వాదం జరిగింది. 2 గంటలుగా ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. ఘటనా స్థలానికి భారీగా పోలీసులు మోహరించారు. ప్రజలు తమ ఇళ్లను కాపాడుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో అకాల వర్షం రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా మార్కెట్ యార్డుల్లో నిల్వున్న మొక్కజొన్న ధాన్యం తడిసి నష్టపోయింది. ఇప్పటికే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో ఈ వర్షం మరింత నష్టం కలిగించింది. పంట చేతికొచ్చిన సమయంలో తడవడంతో తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 15 రోజులుగా మార్కెట్ చుట్టూ తిరిగినా కొనుగోలు జరగలేదని రైతులు వాపోతున్నారు.
తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. కె కేశవరావు ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈసారి ప్రత్యేకంగా వాట్సాప్ ద్వారా ఫలితాలు తెలుసుకునే సదుపాయం కల్పించారు. 8096958096 నంబర్ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా పొందవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సౌకర్యం ఉపయుక్తంగా మారింది. డిజిటల్ విధానంలో ఫలితాల విడుదల విద్యార్థులకు సౌలభ్యాన్ని కలిగించింది. అధికారులు పారదర్శకంగా ఫలితాలు ప్రకటించినట్లు తెలిపారు. There are more than 5,731 schools. అక్కడ నోట్కి నోట్ శాతం పిల్లలు పాస్ అయ్యారు. దాంట్లో మాత్రమే ఒక 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ ఒక్క పిల్లవాడు కూడా పాస్ కాలేదు. ఇదే విధంగా ములుగు డిస్ట్రిక్ట్ రికార్డెడ్ ద హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ with 89.23 the lowest. ఇదే విధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ achieved the highest pass percentage of 99.1%. So a big hand to social welfare institutions. ఇదే విధంగా మేము ముందుకు పోతే SSC public examination for private candidates also పోయిన సంవత్సరం 57.22 ఉంటే ఈ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కవితపై తీవ్ర విమర్శలు చేశారు. కవిత పార్టీని పెద్ద జోక్గా అభివర్ణిస్తూ కేసీఆర్ లేకపోతే ఆమెకు రాజకీయ స్థానం ఉండేదా అని ప్రశ్నించారు. తండ్రి గురించి తప్పుగా మాట్లాడడం పెద్ద తప్పన్నారు. కుటుంబాన్ని గౌరవించలేని వ్యక్తి ప్రజలకు నాయకత్వం ఎలా వహిస్తారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కవిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. కేసీఆర్ బిడ్డ ఒక ఉద్యమకారుని డాటరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ బిడ్డ అయ్యుండి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబానికి కేసీఆర్ కవితకైనా హరీష్ రావుకైనా కేటీఆర్ కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది ఒక పెద్ద జోక్ కవిత పార్టీ అంటే. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశంలోనే తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని. తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? ఇదైతే నేను తీవ్రంగా బాధతో చెప్తున్నా. చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతోడు కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలనే ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేస్తే తప్పులేదు. కానీ నువ్వు మీ సొంత కన్న తండ్రినే ఆ మాట అనడం, నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతారు? నేను అసలు యాక్చువల్గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్లే ఉన్నది. దానికి మంచి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తుంది. తెలంగాణ సంగతి తర్వాత కానీ మేము చాలా మంది నువ్వు చూసుకునేటోళ్ళు. కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతావు అది చూసుకో ఫస్ట్. అది ఇంకా కేసు క్లోజ్ కాలేదు. నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టడం అంటే అంతకుముందు గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టడం అంటే పాండవ పెట్టినట్టు అయిపోయింది. దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియాలో చేసుకొని పార్టీ డిక్లేర్ చేసి పడేసింది. అది కూడా పోయిపోయి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అంట. ఎంత తెలివిగా ఆ పేరును వాడుకొని ఏదో కొన్ని సీట్లు మాట్లాడుకొని మళ్ళీ రేపు పొద్దున ఏదైనా గెలిచి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసిన తప్పితే కవిత వల్ల ఏమి ఊరు లేవదు.
నిజామాబాద్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. సొంత జిల్లాలో పార్టీ ఆఫీస్ నిర్మాణం ప్రారంభించడం సంతోషంగా ఉందని మహేష్ గౌడ్ తెలిపారు. భవనం పూర్తయిన తర్వాత రాహుల్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి ఇది కీలకమని పేర్కొన్నారు. ఒక్కడంటే ఒక్కడున్నాడా స్వాతంత్రోద్యమంలో బీజేపీ నాయకుడు. ఆనాడు ఇదే విహెచ్పి, ఇదే ఆర్ఎస్ఎస్, ఇదే జనసంఘ్ బ్రిటిష్ పాలననే ముద్దు, మాకు స్వాతంత్రం వద్దు అన్నట్టు నాయకులు ఇలా దేశం గురించి, త్యాగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. ఒక్కడంటే మిత్రులు ఒక్కడు స్వాతంత్రంలో పాల్గొనలే. దేశాన్ని ఇలా కులాల మతాల పేరిట విచ్ఛిన్నం చేస్తూ సామాన్యుడికి ప్రభుత్వం దూరమైంది. బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీ లాంటి పెత్తందాలను పెసిపోసింది తప్ప సామాన్యుడికి ఎక్కడ కూడా లాభం చేకూర్చిన పని చేయలే. 10 ఏళ్ళు జరిగిన దోపిడీ, ఆర్థిక విధ్వంసం, వారు కూడబెట్టుకున్న ఆస్తులు పంపకాల్లో తేడాలే ఇలా కవితమ్మ గారు బయటకు వచ్చి పార్టీ పెట్టినారు. ఆత్మాభిమానం అంటారు, సంతోషం. కవిత గారు పార్టీ పెట్టారు, స్వాగతిస్తాం. కానీ ఆనాడు 10 ఏళ్ల దోపిడీలో మీ భాగస్వామ్యం ఉందనే మాట మాత్రం మర్చిపోకూడదనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు పైన గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఇది కానుకగా రాహుల్ గాంధీ, ఖర్గే గారికి అప్పచెప్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కూకట్పల్లి రామాలయంలో గరుడ హనుమస్వామి వార్ల మూర్తి స్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివార్ల విగ్రహాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ సంపీపూర్ రాజు కూడా హాజరయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి తన పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రజలు అపోహలకు లోను కాకూడదని సూచించారు. రాజకీయంగా బీఆర్ఎస్ కు కట్టుబడి ఉన్నానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. బీజేపీ మల్లారెడ్డి మా టింకు గౌడ్ మా తెలంగాణలో ఒక ఆదర్శ పురుషుడు. నా పేరు నిలబెట్టిండు, నా దత్తపుత్రుడు. ఎందుకంటే ప్రతి పండుగ, బోనాలు వచ్చినా, బతుకమ్మ వచ్చినా, సంక్రాంతి వచ్చినా, శివరాత్రి వచ్చినా, ప్రతి పండుగ పిల్లలతోటి కానీ
ఆడబిడ్డలతోటి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆ పండుగ వాళ్ళతో పంచుకొని పెద్ద భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోలకత్తాలో తన ఓటు హక్కును వినియోగించారు. బెహలాపుర్పా నియోజకవర్గంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బాధ్యతగా ఓటు వేయడం ప్రతి పౌరుడి కర్తవ్యమన్నారు. ఎన్నికలు ప్రజల భవిష్యత్తు నిర్ణయిస్తాయని తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ये सब मुझे मत पूछिए, मैंने अपना वोट दे दिया है बस। मैं पूछ रही हूँ कि क्या फर्क है, मतलब लोग बढ़ चढ़ कर क्योंकि भागीदारी अपनी निभा रहे हैं इस बार का वोटर टर्नआउट आप क्या मान रहे हैं, कितना होगा? देखते हैं, शाम तक पता चलेगा। बट प्रीवियस फेज में भी बहुत सारे हुए थे 90% के ऊपर, तो देखते हैं आज शाम तक पता चलेगा। আগেও দেখেছি যখন এখানে ভোট দিতে আসি শান্তিপূর্ণ ভোট হয়েছে, এখানে কোনোদিন কোনো অসুবিধা হয়নি। ভালো তো